మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో అంటగాగి చంద్రబాబు లోకేష్ తో సహా ప్రతిపక్ష నేతలను శ్రేణులను వేధించిన పోలీసు అధికారులపై టీడీపీ కూటమి ప్రభుత్వం కొరడా జల్పించింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో వైసీపీ సర్కారుకు అనుకూలంగా వ్యవహరించి ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి గురై డీజీపీ పదవి కోల్పోయిన కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి, సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ కు ఎస్పీ విశాంత్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని ఏమాత్రం ప్రాధాన్యం లేని ప్రింటింగ్ స్టేషనరీ విభాగం కమిషనర్ గా బదిలీ చేసింది. ఏపీ ఎస్పీ అదనపు డీజీ అతుల్ సింగ్ కు అదనంగా ఏసీపీ బాధ్యతలు అప్పగించింది. ఇక జగన్ ప్రభుత్వ ప్రోద్బలంతో ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు నాటి ఎంపీ రఘురామరాజుపై కస్టడీలో 3rd డిగ్రీ ప్రయోగించిన సిఐడి మాజీ చీఫ్, ప్రస్తుతం అగ్నిమాపక సర్వీసుల డీజీగా ఉన్న పివి సునీల్ కుమార్ ను కూడా తప్పించింది. ఆయనకు ఏ పోస్టు ఇవ్వకుండా సాధారణ పరిపాలనా విభాగంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ పై స్వామి భక్తితో టీడీపీ జనసేన నేతలు శ్రేణులను అమితంగా వేధించి ఫక్తు వైసీపీ కార్యకర్తలా పనిచేసిన పోలీసు అధికారులను ఇప్పటికీ కీలక బాధ్యతల్లో కొనసాగించడంపై ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రచురించడంతో ప్రభుత్వం తాజా చర్యలకు ఉపక్రమించింది. ఫైర్ విభాగం అదనపు బాధ్యతలను శాంతి భద్రతల అదనపు డీజీ శంఖభద్ర బాగ్జీకి అప్పగించింది. అలాగే విపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు కుప్పం పర్యటనను అడ్డుకుని లోకేష్ యువగళం పాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు కల్పించిన నాటి చిత్తూరు ఎస్పీ జగన్ కు వీర భక్తుడిగా పనిచేసిన విశాంత్ రెడ్డి పైన వేటు వేసింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఆయన తొలగించారు. ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా అదనపు బాధ్యతల నుంచి ఆయన రిలీవ్ చేసి జీఏడీలో రిపోర్ట్ చేయాలని సీఎస్ ఆదేశించారు. ఈ 2 పోస్టుల భర్తీకి డీజీపీ తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొద్ది రోజుల్లో మరికొందరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసే అవకాశం ఉంది.